తిరుపా ఇలారా ఏంది ఎటు పోతున్నావురా? గడిగా పోతున్నా. సరే పోదు నేను కూర్చో. ఎందుకు నువ్వు కూర్చోరా బాయ్. ఉన్నారా సుజాత ఇట్రా. అంతే ఏముంచకరా? ముచ్చట ఏంటంటే బాబు ఎల్ఐసి 10 లక్షలు 18 లక్షలు. నేను ఒక మాట అనుకుంటున్నా అంటే చెల్లెకి నిద్దాం సవాన్ని అని నేను అంటున్నా. ఏందిరా చెల్లెకి పాలెత్తావా? దానికి కట్టం పోలేదా? దాని దానికి పోతే అయిపోయా. పో ఆ భూమి రాసి అట్లే ఇల్లు రాసి మన బయట అడుక్కుందా ఆయన. అరే ఏమైందిరా గత ఒక్కొక్కరు కత్తున్నాయి తలకాయ మధ్య లేదేంద్రా? దాన్ని పాలేవా? అదే తమ్ముడు అన్నట్టు పాలు తీసుకోపోనా? ఓ ఏం మాట్లాడతావు నువ్వు? ఉన్నాయి మొత్తం తీసుకొని ఆమె చేతిలో పెట్టు. మరి రోడ్డు పంట అడకదిందాం మనం. నువ్వు అట్లనే మాట్లాడితేవే. ఏంటిది అట్లనే మాట్లాడేది? ఉన్నాయి తీసుకొని ఆమె చేతిలో పెడతాడట, ఈయన అడకదింటాడట. అది మా తోడబుట్టింది కాదా? తోడబుడితే పెళ్లి ఇయ్యలేదా? కట్నం ఇయ్యలేదా? కట్నం ఇవ్వకుండానే పోయింది ఆమె. అరే ఇంత బాగుంటే ఇచ్చుకోవద్దు కొన్ని, ఇప్పుడు ఇస్తావు. బాగానే ఇస్తాడు. అరే భీమా నువ్వేమనుకోరా, నాకు ఇష్టం లేదురా. మీకు అంతగానే మీ బుద్ధి అయితే 18 లక్షలల్లా షేర్ సగం చేసి మీకు వచ్చే సగం ఏమైనా వేసుకోరు. ఇంటికి వచ్చినప్పుడు బుక్కడు బువ్వ పెడతాం, బువ్వకేం కొంచెపడం మేము. ఏంది బుక్కడు బువ్వ పెడతావా? మా చెల్లె చుట్టం కాదు, ఇంట ఆడిబిడ్డ. అరే తిరుపా ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళం కొద్దిగా చెప్పురా. మాటలు పట్టుకుని చదువుతున్నావారా? ఓ నల్ల మొక్కపోడా ఏం మాట్లాడుతున్నావు? మాత్రం ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అట్లా కాదే, మీకు కానీ అర్థమవుతుందా నేను చెప్పిన ముచ్చట? రేపు రాకెట్ కట్ట వస్తుంది. అదే రాకెట్ కట్టడం మన కట్నం, ఆ కట్నం కింద ఇవే పైసలు ఇచ్చిన అనుకో ఎల్లకాలం ఆది చేసుకుంటుంది. నా అన్నలు నాకు సగం ఇచ్చారని తెలుసా? పొద్దున అర్థం చేసుకోరు. ఆడబిడ్డ తిరిగితే మంచిదా రావురా? ఆడబిడ్డ తిరిగితే మంచిదా? దాని శాపన మంచిదా? శాపం కొడుతుంది. ఎందుకు దాన్ని బాధ పెట్టించరు? ఇద్దాం. నువ్వు దాని మాటలు పట్టుకుని నువ్వు ఎగురుతున్నావురా. ఇదంతకే అర్థం చేసుకోరే. అరకత బరకత ఉండదు వారి శాపన పెడితే. నువ్వు ఇట్రా. చూసినావా అలా కొద్దిగా అర్థం చేసుకోరే. మరి నువ్వేం చేస్తావు? అరే ఇట్టేమవుతుంది దానికి? ఇగో మీ అన్న మాటలు నువ్వు గరిగినావనుకో మంచిగా ఉండదు చెప్తానా. పైసలు ఇచ్చుడు అంటే అట్టి ముచ్చటేనా? ఇదివరకే ఆమెకు లగ్గం చేసిన పైసలు అప్పు తీరలేదు. నాకు తెలియదా అని నేను అందుకే ఆడ చెప్పని చెప్తే ముఖం పట్టుకొని పైసలు గీసలేవని. గదే మరి నీవు నీ ఎందుకు అంట? ఆడికి అప్పు తీరప లగ్గం చేసిన అప్పు వీడికి మీద పడ్డదంటే నడు. అవరా అటు పోయి నీ పెన్నవును మీరు ఏం బదులుకొని వచ్చిర్రా? ఏం బదులుకున్నావు? నువ్వు బాగా మాట్లాడతావు. అరే మీరు ఏది బదులుకున్నా కానీ నా అంత పైసలు నేను ఇచ్చే తిడతారా? ఏంది నేను ఇచ్చుకో. ఏంది పైసలు ఇస్తావా? ఏళ్ళకించలు ఇస్తావు? ఎట్లు ఇస్తావు నువ్వు? ఎందుకే అదోలే తోడబుట్టింది కాదా? తోడబుట్టింది వాళ్ళే. నువ్వు ఎట్లా ఇస్తావు నేను చూస్తావు. నన్ను కాదని ఇస్తావు నువ్వు పైసలు? అయినా మీ అవ్వారింటి కడికి తెచ్చాడు చెప్తారే, అది మా బాబు సొమ్ము. నీ సంగతే చెప్తావు. రాని పైసలు రాని. గాలి లెక్క అనుకుంటావు ఏంది? ఓ బావా నీకు వచ్చినాయి నువ్వు ఇచ్చుకో, మళ్ళీ మమ్మల్ని ఎందుకు కలుపుతాను? మేము ఇత్తిస్తాం లేకపోతే లేదు. సరే అయ్యపో, నా పాలని ఇచ్చుకుంటా పో. మార్చినవో అటువంటి ఇట్టడాన్ని. ఓ నల్ల మొక్క పొడ నీకు చెప్తా అంటే అర్థమైతే లేదా? దిమాగ్ పని చేస్తలేదా? వాళ్ళకు పిల్లో జెల్లో పుట్టినప్పుడు ఇత్తు తీయి. ఇప్పుడే పైసలు నేను ఎగురుతానవు. ఇప్పుడే ఇచ్చావనుకో జాడిచి తంతారు ఇక నిన్నే. పిల్లో జెల్లో పుట్టదాకా ఇట్లా ఉంటావు అన్నట. ఇప్పుడు ఇత్తేమైతే నీకు చెప్తా అంటే అర్థమైతే లేదా? లేకపోతే మైండ్ పని చేస్తలేదా నీకు? మీకు ఇవ్వని వరినా నాకు అదంత లేదు. నా పాలకెళ్ళి సాగు ఇచ్చేస్తా దానికి. ఏంది నువ్వు సగం ఇచ్చేది? నా మాట కాదు, నువ్వు ఇచ్చినావు అనుకో మంచిగా ఉండే చెప్తాను నేను ఇప్పుడే. నచ్చిన పైసలు కలిసి ఇస్తుంది. వాళ్ళు ఏమన్నా లేనోళ్ళ బంగులుండే అవ్వుండే ఇవ్వుండే మొత్తం. అనే తెలియదా కదా బాగా మాట్లాడుతున్నావు. నీకు తెచ్చుకునే మొక్కం లేదు. ఇది ఇస్తా అంటే ఎడుతున్నాయి వాళ్ళ వాడి. నా రెక్కల కట్ట మీద నేను బతుకుతా. నా అబ్బాయి ఆస్తి మీద నేను ఏమో ఆధారపడా. సాల్తి మరి ఇస్తా అంటే మరి ఎడుతున్నాయి మరి మా వాళ్ళ వాడి. ఏడతాడు? ఇప్పుడే ఇస్తాను ఉరుకుతావు నీకే ఉన్నట్టు. తెచ్చుకునే మొక్కం లేదు కానీ మాట్లాడడానికి బాగున్నారు. నువ్వు బాగానే చెల్లె. నువ్వు ఇంట్లో అంత డూప్లికేట్ ముచ్చట ఉన్నది. ఇది ఓడవదు పీక పోన్నాడు. ఏంద్రా ఇది? పోరా పో. అంత మాట్లాడి చేతుకున్నారు, చాటుకొని మాట్లాడరు. అంత ఎదురు అది కట్ట చేస్తుంది తరగదక్కది బాగా చేస్తారు. పోనీ
ఎక్కువ రేటు ఏరకు తక్కువ చూడు మీ అన్నలేం కట్నం పెట్టే ముఖం కాదు కానీ ఓ బుద్ధి అవుతలేదు కానీ ఏదో నీ బాధ ఖర్చుడు అవుతుంది ఏ ఓర్రకు నువ్వైతే ఓర్వనే ఓరు మా అన్నల్ని నీ అన్నలకున్న పోరుంది నీకు ఏరుకో ఏదో ఒకటి ఇవి మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి మీ అన్నలకి ఇవే ఎక్కువ ఉన్నది చెడికి ఇది ఎంత అగో స్వీట్లు డబ్బా కొనవా అన్నలు కూడా అది కూడా కావాలి చెడిగా ఒక స్వీట్ డబ్బా ఇక ఎంత 60 రూపీస్ అవునే అక్క ఇవాళ అది అత్తదంటావానే ఎవలే ఇంకేవాళ్ళు మన వాడి బిడ్డ అత్తది కావచ్చు అది అత్తే రాని కానీ బావ మళ్ళీ పైసలు ముచ్చట తీస్తాడో ఏమోనే నాకు మొన్నటి నుంచి అదే రంది పట్టుకున్నది పైసలు అంటాండు సగం పాలంటాండు ఏం చేస్తాడో ఏమో ఎందుకే బావని మాట మంచిగానే వింటాడు కదా ఇవాళ ఎందుకు ఇట్టలేడు ఏమో నాకు అర్థమైతలేదు పైసల విషయంలో వాళ్ళ చెల్లెకి ఇత్తా అని ఎగురు కూర్చుంటాడు అయినా నువ్వు బావని మంచిగానే కొంగు కట్టేసుకుంటావు కదా ఇప్పుడేమైందో అబ్బో నీకంటే ఎక్కువ కట్టేసుకుంటానా నేను ఆయన ఒక్క నిమిషంగా పైసలు ఇచ్చుడు అవుతుందో ఏమో నాకు అదే తిప్పలైతాంది చెల్లె చంద్రకళ అంటే ఈయనకు పానం గదే ఆ మాటకి ఈ మాటకి నా మొగడు గారిగిండి అనుకో అంటే అయిపోయా అనగానే ఉరుకులాడుకుంటూ ఇవ్వడానికి అన్న బెల్లం గడ్డనానే మొన్న మా అన్నగాడు గట్లనే భూమికి సంతకం పెట్టమంటే పెట్టలే నేను పెట్టకపోతే ఏం చేసిండు వేరేటోళ్ళకి పైసలు ఇచ్చి చేపించుకున్నాడు పని ఇవాళ రేపు కాలం గట్లున్నది మరి ఇప్పుడు ఎట్లనే ఇవాళనే రాకిట్ల పండుగ అది రాదంటవా ఇప్పుడు వచ్చే ఉంటుంది మళ్ళీ బావ పైసలు ముచ్చటెత్తితే ఎట్లా ఏంది పైసలు ఏం లేవు అడిగితే దేశం పెట్టి అడవేండి ఇడివేండి అని చెప్తాం ఏమున్నది అది వచ్చి చూస్తుందా ఏమన్నా అంతే అంటవా మరి రేపు దాని ఇంటి పోయి బెల్లం గడ్డ తినేది లేదు అది మా ఇంటికి వచ్చి బెల్లం గడ్డ తినేది లేదు గంతే గంతే పట్టు అది వస్తుందట చెప్తుందట దాన్ని రానిచ్చడం లేదు ఇంటికి ఈనుకుంటాడా అది అత్తే ఓ బౌరులోడు మీద ఉరకత్తాండు మళ్ళీ నా మీదకే ఉరకత్తాండు పొలం కలుతారా లేకపోతే ముచ్చలకు ముందు చెప్తుర్రే మీరు పనికి వెళ్తే పని పాతారు పోర్రి కాని కంచెలు కలువురి ఓ మా చేస్తానం తీయరాదు ఏమన్నా మంది పని చేస్తానమా మనదేనా 4 రోజుల దాకా చేసుకుంటాం తీరంగా పండుర్రి ఆ మూలకే ఈ పని కాగిదలుగా అన్నా అన్నా బావ మావులు లేనట్లున్నారు కదనే ఉండరు ఎందుకుంటారు పొద్దుగాల లే అని ఎగిరితా పెడితివి ఇలా రాగి పండుగ మా సెల్లెత్తాను తెలియదు వాళ్ళకు ఇదా మీ వాళ్ళ మర్యాద నువ్వు ఆగే బావా అట్టి ఎగిరిత పడబడుతుంది గట్టి పొలం దగ్గర ఉన్నారేమో చూసేద్దాంపా ఈ చుట్టం చూపు వచ్చినోడికి ఇంటికాడ ఉంటాడు కనుక పొలం దగ్గర పోతాడా అని పోయేది మా పొలం దగ్గరనేగా ఏదో మంది ఇంటికి పోయినట్టు చేయబడుతుంది నువ్వు నన్ను నాతో నొర్రియకు నువ్వు రాగట్టులో ఏం లేదు సక్క కొంప అవు ఇడి దగ్గర వచ్చినాం పోయి చూసేద్దాంపా ఏం కాదు అవ మీతో బాధ ఇది అరే తమ్మా పోదాం పారా చెల్లె రాకెట్ వస్తుంది కావచ్చు అరే అత్త ఫోన్ చేయరా అది నీకే ఎడుతున్నారు దానికన్నా అరే ఇలా రాకిల పుణ్యమనే వచ్చేదని అత్తపా అంచాక రావచ్చు పా పంపా దా వచ్చినాక చేసుకుందాపా చెల్లి పోదాం అంటే ఈడు గడ్డికి చెప్పనకోయాడు కాదు పోదు ఓ మనిషి ఎడిపోతావు ఏందే మా చెల్లె రాకెట్ కట్టేస్తున్నది పో మరి ఇంటికి కలిసిన కడ చాలు కానీ రేపు కలుతురు అగో అత్త ఫోన్ చేయదా మీ చెల్లెమ్మ ఓ ఉరుకుతారావు గడ్డి బీకాలని అయిపోయింది అనుకుంటారా పొలంలో మందు తల్లద్దా ఎత్త ఆగలేవే నువ్వు ఆగనాగవు ఇంటి పోలే ఏం లేదు సక్కవై మందు బత్తాలు తీసుకొని రా పొన్నాడు అరే అగట్టుకుని తెత్తది అగో నువ్వు ఇప్పుడు మందు బత్తాలు తెస్తావు వస్తేవా పో పోయి తీసుకురా పోసాలు అన్నాడు మన ఎత్తది ఎవరో పడదంతా పేంతమంట నువ్వు ఎడిపోతావు అటే 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 పోతానా అటేటు గడ్డి కోసిన అయిందా పట్టుకొని పోతాను ఏం కొడుతున్నావు గడ్డి ఆలదా అంత ఏడుతుంది గిందంతా కోసిన పట్టుకొని పోతాను ఎటు పోతాను సరే కానీ ఆ కట్ట కింది పొలాన్ని కరెంట్ బంద్ చేసిన పో ఈ కరెంట్ గిదరగా పోతుంది ఓ గిందంతా కోసుకొని పట్టుకొని పోతాండు ఏందిరా వీళ్ళు మన గండన మోపారు ఎవరా చెల్లి ఎదురు చూస్తుంది కావచ్చు ఇంటికి వచ్చి పొలం కానీ పో అది పొలం దానికి పొలం తెలియదా పొలకాడికి రాదా అది చిన్నగా అదిలేరు అమ్మ
ఎంత జామ ఉన్నాయి వీళ్ళకు. మత్తులు రా. అగో ఈడదాకా వచ్చిన వారా ఇంటికాడ ఉండకపోతురి మేమే అద్దాం కదా పడి వచ్చిర్రు. ఈడదాకా భలే వచ్చిర్రు పొలం దాకా. ఆగురేరా అత్తనం. అగో వదిలి వచ్చినాం ఇక ఇంటికాడ లేరు కదా అందుకే ఇటు వచ్చినాం. అక్కడికి మనం వచ్చిన ముఖంలో సంబరం కనబడుతుంది బయటకి. అవును తమ్ముడా, గంతే. మంచిగా ఉన్నారా? బాగున్నాం వదిన, మీరు బాగున్నారా ఇద్దరు? తమ్ముడు మంచిగా అంతా అంత మంచిదే, తమ్ముడు బాగేనా? అంత బాగా అక్క. మీరు మంచిదేనా? తింటారా? ఇంత సర్ది తెచ్చిన ఇన్న తినమంటారా అక్క? ఇంటికి వద్దా? అయ్యో గట్ల కాదే, ఎండల పడి ఏళ్ళకి వచ్చిండ్రు ఏమో గింత తింటారని. గంత ప్రేమ అక్క నాయన. నా తమ్మునివేనా గాయంతుండదా? వదినే అన్నలేరు ఇంటికాడ లేరు కదా? ఓహో అన్నలా, పెద్దన్నేమో బొంబాయి వేయండు, చిన్నన్నేమో సూరత్ వేయండు. వారం రోజులు పడుతుంది కాదమ్మాయి వచ్చేసరికి వాళ్ళు. అయ్యో వదినే అన్నలు చెప్పకుండానే పోయారుగా, కనీసం ఇట్లా ఫోన్ అన్నా చేయొద్దా నాకు? చెప్పకుండా పోయినరంటే వాళ్ళు ఏమన్నా సంతోషం కొద్ది పోయినరారా? ఇంటికాడ పుట్టాడు అప్పులాయే, అవి ఎట్లా తీర్పుడు అని పోయినరు. అయ్యో వదినా, నేను రాకెట్లు పట్టుకొని తిని ఈ సంవత్సరం నా రాఖీలు పడిపోయినట్లేనా? ఇక పడిపోయినట్టేంది, పడిపోయినాయి ఆల్రెడీ. ఓ పొద్దుగా ఎగేసుకొని వస్తుంది అద్దానంగా కూడా చెప్పక సేక వీకిర్రాట. ఇదే నీకు ఇచ్చా విలువ? అయ్యో తమ్మి గట్లనే పడుతుంది. గట్లంటే బాగుందిరా, నాకన్నా ఎప్పిపోవద్దా? అయ్యో ఈసారి కావద్దా మళ్ళీ వచ్చేసారి కడితే తీయరాదు, మంచిగా బతుకుతా అయిపోయా. గంతగనం జనానికి రాబడుతుంది. పొల్లు చూడు ఎట్లా చెమ్మజిల్లిందో. ఏం చెమ్మజల్లే లాభాలు ఎత్తి ఎక్క వచ్చి పాయదలేదు. సరే కొద్దిగా నిమ్మలంగా పోర్రి. అన్నలు వచ్చే రోజు ఫోన్ చేస్తాం పట్టు. అన్నలు వచ్చినాక చెప్తాం మీ చెల్లి వచ్చింది రాకెట్లు తెచ్చింది. మొత్తానికైతే వాళ్ళని పంపించినమే అక్క. దేవుడు మన అందున్నాడే చెల్లె. అయ్యో ఇంటికి పోదాం పని తెచ్చి చేసుకుందాం కానీ. ఓ బావ నమస్తే, ఎప్పుడు వచ్చిరే? అవు అన్నా నువ్వు బొంబాయి పోలేదా? వదిన నువ్వు బొంబాయి పోయినా అని చెప్పింది. బొంబాయిని ఎక్కడ వెళ్ళే చెల్లె, నీ ఇన్నే ఉంటుంది. పోతే నీకు చెప్పోదు నాన్న చెల్లె. ఆగో మరి వదినలు అట్లెందుకు చెప్పిరన్నా? నువ్వు బొంబాయి పోయినవాట, చిన్న సూరత్ పోయిండంట. ఏ చెల్లె వదిలితో కారటం రాతురు పారి ఇంటికో పారి. ఏం ముఖం పెట్టుకొని రావాలి? నువ్వట ముంబై పోయినవాట, చిన్న బావును సూరత్ పోయినరాట. ఇదా మరగొట్ట విధానం మమ్మల్ని. వాళ్ళు కారటం మాట్లాడచ్చు మా చెల్లెతోటి కానీ పా. ఏం కారటం? ఇప్పుడు దోసుకొస్తే నువ్వేంది మరి పొంగనే ఆపుతలేరు, మళ్ళీ సపరేట్ చూసుకుంటూ ఆనే ఉన్నారు, పని చేసుకుంటుర్రు. నేను విన్నావా మీదేమన్నా? పూటి గదిలోకి మీ ఇంటికి ఇట్లా వస్తున్నావా? ఏ బావా గంత కోపం రాక చెల్లె పాయరా, గంత కోపం రాక కానీ పాల తలకెళ్ళి పాలు గట్టిన పడతారు పిసోళ్ళు పా. కాదన్నా మరి కారటం అయితే నాతో ఆడాలి, ఆయనతో కూడానా? మరి తిరిగి వెళ్ళేటప్పుడన్నా కాదని చెప్పొచ్చు కదా. ఏ చెల్లె నువ్వు చిన్నప్పుడు చూస్తలేవా నల్ల గుణం, అది గట్టిన పడతారు పా. చిన్నపించాలు చూస్తే పండగ పబ్బం లేదా? ఏమన్నా దిక్కులేక వచ్చింది అది? ఏదో పండుగ రాగి పండుగ మనకి రాగి కడతాను ప్రేమ కొద్ది వచ్చింది, మర కొడతారా అత్తే? ఏ బావా కథ వేరే ఉన్నది కానీ నాకు మాయారపేట కానీ పా ఇంటికి పా, అన్నిటే తప్పు పట్టుకో. ఏం ముఖం పెట్టుకురావాలి నేను? పాయ చెల్లె పా, ఏ పాయ పాపా. బాబా కథ పెద్ద ఉందండి, ఏం ముచ్చటది? ఇక కథ అంటే ఇక నీకేం చెప్పాలి చెల్లె, మన బాపి వెళ్ళేసి పైసలు 18 లక్షలు వచ్చినాయి. 18 లక్షలు వస్తే అందుకెళ్ళి నీకు కొన్ని ఇస్తామని నేను అనుకున్నా. నేను అనుకోని వాళ్ళతో మాట్లాడినా. వాళ్ళు ఎవడో తెలుసానా, లేవు పైసలు 1 రూపాయి లేదంటారు. నా ఉద్దేశం ఏంటంటే చెల్లె కొని ఇద్దాం, అది సంతోషం కొద్ది పోవాలి అని అంటే ఇస్తలేరు. అవకి ఇది ఎక్కువరా, వాళ్ళకి ఏం లేదురా, అందుకే ఇచ్చేవాళ్ళు అట్లా లేరన్నారు. ఇగో బాబా మీ రూపాయి పైసా నాకు అర్థం, నాకు రెక్కల కట్టమని చేసుకుని బతికే అంత ఉంది నాకు. నేను పక్క కట్టం చేసుకుంటే దాన్ని చూసుకుంటే అయిపోతుంది. అదేదో ప్రేమ కొద్ది రాగి కడదామని పోదామని చెప్తే తీసుకొచ్చాను అంతే. మీ రూపాయి వద్దు, మీ కథ వద్దు నాకు. వచ్చినప్పుడు మంచిగా మాట మంచిగా ఉంటే అయిపోయినా నాతో. నువ్వన్నది కూడా వాస్తవే కానీ బావా, ఎందుకంటే మాకు కొన్ని వచ్చినాయి కదా, కొన్ని ఇద్దామని మాకు కొంత ఆశ ఉన్నది అంతే.
ఇగో అన్న నాకు మీ రూపాయి వద్దే ఇక వచ్చినప్పుడల్లా మంచిగా చూసుకోండి ఇక రాకపోకలు మంచిగా ఉంటే చాలు చిన్న నాకు ఫోన్ చేయి రాఖీ కట్టి వెళ్ళిపోతాను నేను వచ్చినావు కదా చెల్లి ఎప్పుడు వచ్చిరే బాగా ఏం సాదే ఏమో సూరత్ పోయినావట ఎప్పుడు వచ్చినావు ఏ ఆగు బావా నువ్వు కూడా అలా లెక్క కారడం ఆడబడితివి ఆగో ఇప్పుడే వచ్చిర్రా బొంబాయి పోయి ఎప్పుడు వచ్చినావు అగో మరిది నువ్వు ఎప్పుడు వచ్చినావు చెప్పగానే వచ్చిండ్రు అయ్యో అక్క నేనే కిచ్చుకొచ్చిన ముంబై అయినా అటే వైరా సూరత్కి వచ్చిన ఏమో రాగడతా అన్నది ఇక వదినే వద్దిగా నాకు అన్నీ తెలిసింది కానీ కూర్చోండి ఇక రాఖీ కట్టి వెళ్ళిపోతా నేను చెల్లె నీకేం తెలిసిన తెచ్చంటాను అట్లా కావరా తమ్మ ఈ బొమ్మలాడు ఏమో చెప్పిరు తెలిసానా నేను బొంబాయి పోయినట నువ్వు సూరజ్ పోయినవాట ఇలా అట్లా చెప్పిరు చెల్లెతోటి మరగొడతాను ఏంది ఏం చెప్పినా మా చెల్లెకి ఫోన్ కడితే మెడ గుత్త మెడ ఎగేసిగా. అరే నాకు ఆడబిడ్డ కాబట్టి పరిష్కారం ఆడినా అది కూడా తప్పేనా ఈ పండగ కూడా నేను పరిచయం ఆడేది మా చెల్లెతోని ఈ రోజు లేవా ఇప్పుడు వచ్చా కదా ఏమో మీరు కురికత్తాడు ఎందుకు పిల్లగా ఏమో ఏం తప్పు చేసినాం మేము నీది కాదు కోత దీన్ని మా చెల్లెతో అంటే ఆగండి అన్న మీరు గొడవ పడకూర్రి నేను వచ్చి గొడవ పెట్టినట్లు అవుతుంది మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్లే నేను మంచిగా ఉంటే మీరు మంచిగా ఉన్నట్లే మీరు గొడవలు పడకూర్రి ఇగో అక్క మొత్తం నాకు తెలిసే నీ రూపాయి నాశపెట్టను కాదు ఇచ్చిన నాకు అద్దు ఏదో ప్రేమ కొద్ది అన్నరకు రాగి కడతా పండగ పుట్ట అని చెప్తే తీసుకొచ్చిన కత్తి గంటనే తీసుకపోతా ఈ మనసు పెట్టుకొని బాధపడకూరి మమ్మల్ని నాన్న చేయకూరు ఏ బాధ ఏమున్నది తమ్మి మేమేం గట్లా అనుకుంటలేము మా అబ్బగారింటి కాంచెలు తెచ్చుకోవాలంటే తెచ్చుకొని బతకపోదు మా మేము మంచిగా తినుకుంటుందుము ఎవరి రెక్కల కట్ట మీద వాళ్ళు బతుకుతే మంచిగా ఉంటుంది అని గట్లా చెప్పినాం అంతే నువ్వేం తప్పుగా అర్థం చేసుకోకు తమ్ముడు సరేనా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నడుగురి రాకెట్లు కట్టుకుందాం వాళ్ళు ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె మా అన్నలకు రాఖీ గట్టి నేనొస్తా గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె అన్నలారా మీరు మంచిగున్నారా గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె వదిలేలారా మీరు మంచిగున్నారా గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె మా ఇద్దరన్నలకు ఒక్క సెల్లెల్లే గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె అన్నలు నా కొరకు ఎదురు చూస్తుండ్రే గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె అమ్మ నాన్నలు నాకు లేకున్నా గానీ గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె అల్లారు ముద్దుగా నన్ను పెంచిండ్రే గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె